భారత్ పాకిస్తాన్ యుద్ధంపై చైనా రియాక్ట్ అయింది. దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండో-పాక్ మధ్య నెలకొన్న పరిణామాలు తమను టెన్షన్ పెడుతున్నాయని అన్నారు. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా చైనా వ్యతిరేకిస్తుందని లిన్ జియాన్ స్పష్టం చేశారు. పొరుగు దేశాలైన భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ చట్టాలను పాటించాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. శాంతి, స్థిరత్వం కోసం ఇరు దేశాలు కృషి చేయాలని కోరారు. సిచ్యువేషన్ను మరింత క్లిష్టతరం కాకుండా చూడాలని, సంయమనం పాటించాలని సూచించారు. ఇండో-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ప్రపంచ దేశాలతో కలిసి క్రియాశీలక పాత్ర పోషించడానికి తాము రెడీగా ఉన్నామని లిన్ జియాన్ పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ వార్ మీద చైనాతో పాటు ఇతర దేశాలు కూడా స్పందిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఘర్షణలు కంప్లీట్ గా ఆగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇది కుక్క కాటుకు చెప్పుదెబ్బలా ఉందన్నారు. దీంతో తొలుత టెర్రరిస్టులు అటాక్ చేశారు కాబట్టి ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ ప్రతిదాడి చేసిందని ట్రంప్ పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది. ఘర్షణలకు తెరదించేందుకు తమ వంతుగా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరు దేశాలతో తమకు మంచి సంబంధాలున్నాయని, సాయం చేయాల్సి వస్తే తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని యుఎస్ అధినేత పేర్కొన్నారు. కాగా జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక పోస్టులపై నేరుగా అటాక్ చేసింది భారత్. వాటన్నింటినీ ధ్వంసం చేసింది. నామరూపాలు లేకుండా నేలమట్టం చేసి పడేసింది. సరిహద్దు గ్రామాలపై పాకిస్తాన్ పదే పదే మోర్టార్ షెల్స్తో దాడులకు దిగుతుందనడంతో ప్రతీకారాన్ని తీర్చుకుంది. భారత్ చేపట్టిన ఈ సైనిక చర్య పట్ల ఇజ్రాయెల్ హర్షం వ్యక్తం చేసింది. దీన్ని స్వాగతించింది. ఉగ్రవాదాన్ని అణిచివేయాలని భారత్ను కోరింది. ఈ యుద్ధంలో భారత్కు పూర్తి మద్దతు ప్రకటించింది. అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తామని పేర్కొంది. మరోవైపు రష్యా మొదటి నుంచే ఇండియాకు సపోర్టుగా ఉంది. యుద్ధంలో ఉగ్రవాదాన్ని అంతమొందించే ఈ వార్లో భారత్కు తమ మద్దతు ఉంటుందని పేర్కొంది.